అంటే కొత్తగా జాయిన్ అయిన కొత్త మెంబర్స్‌కి ఏంటంటే, వీళ్ళు నమ్మకమైన పేజ్ అవునా కాదా అని డౌట్ అయితే ఉంటుందండి. సో, అందుకోసం కేవలం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారనమాట. సో, మేమెందుకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టమంటే, చాలా మంది టైమ్ పాస్ కోసం బుక్ చేసుకుంటారండి. అంటే పేమెంట్ చేయక్కర్లేదు. సో, జస్ట్ మేడం బుక్ చేసేయండి అని అడ్రెస్ పంపించేస్తారు. సో, వాళ్ళు నిజంగా తీసుకుంటారేమో అని చెప్పేసి మనం పార్సిల్ పంపిస్తాము. కానీ ఆ టైంకి వాళ్ళు అక్కడ అవైలబుల్‌గా ఉండరు. లేదా ఉత్తినే మేము టైమ్ పాస్ పెట్టామని వాళ్ళే చెప్పేస్తారు. పార్సిల్ యాక్సెప్ట్ ఏ రీజన్ లేకుండా యాక్సెప్ట్ చేయకుండా రిటర్న్ పంపించేస్తారు. సో, అలాంటప్పుడు ఆ శారీ వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే మనకి ఆ శారీ ఆర్డర్ పోయినట్టే కదండి. సో, ఒక కస్టమర్ మనం బుక్ చేశారనే ఉద్దేశంతో వాళ్ళకి పంపించాం. సో, అదే టైంలో వేరే కస్టమర్ అడిగితే స్టాక్ అయిపోయి మనం స్టాక్ లేదని చెప్తాం. కానీ ముందు పంపించిన కస్టమర్ వెనక్కి పంపించేస్తే సో, మాకు ఆ శారీ ఆర్డర్ లాస్ అయిపోయినట్టు, షిప్పింగ్ ఛార్జెస్ పోయినట్టు. సో, అందుకనే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడానికి అవ్వదు తప్ప. సో, ట్రస్టెడ్ పేజ్ కాదు. మీకు 100% ఇదైతే ట్రస్టెడ్ పేజ్ అండి. మన అడ్రస్ అయితే గోకవరం ఆపోజిట్ పోలీస్ స్టేషన్. అపర్ణ ఏజెన్సీస్ ఉంటుంది మీకు పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో. దాని అపర్ణ ఏజెన్సీస్ ఆనుకొని పక్కనే స్ట్రీట్ ఉంటుందండి. ఆ స్ట్రీట్ లో వచ్చేస్తే మీకు థర్డ్ బిల్డింగ్ మన శ్రేష్ట కలెక్షన్స్ ఉంటుంది. సో, అది చూడడానికి చిన్న షాప్ లా కనిపిస్తుంది. ఇదా అని అనుకోవచ్చు కూడా. బట్ లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి డైరెక్ట్ గా వస్తే మీకే తెలుస్తుంది. నేను చూపించే ప్రతి ఫోటో ప్రతి వీడియో కూడా మనకి ఆ షాప్ లో ఉన్న స్టాక్ నుంచే వస్తుందండి. సో, అక్కడ మనం స్పేస్ చిన్నగా ఉండడం వల్ల సో, ఒక 10 చీరలు పెట్టే ప్లేస్ లో 20 చీరలు 25 చీరలు పెట్టేస్తాం అనమాట. కుక్కి కుక్కి పెడుతూ ఉంటాం. సో, అందువల్ల నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. బట్ మీకు కనిపించదు అంత కలెక్షన్ ఉంది అన్నట్టుగా కూడా. సో, ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే ఉంటాయండి. బార్గెనింగ్ అయితే ఉండదు. మీరు షాప్ కి కష్టపడి షాప్ కి కనుక మా కోసమే వచ్చినట్లయితే ఫస్ట్ టైం ఒక 50 శారీ మార్జిన్ బట్టి 50 లేదా 100 అయితే డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అలానే మీకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా కూడా చాలా వరకు మేము ఆఫర్స్ ఇస్తూ ఉంటామండి. షిప్పింగ్ ఎక్స్ట్రా అని పెడతాము. బట్ ఆహ్, ఏదో ఒక పండగని ఏదో ఒక ఫెస్టివల్ వచ్చిందని, లేదంటే ఏదైనా మన షాప్ యానివర్సరీ అని ఏదో ఒక అకేషన్‌ని పురస్కరించుకొని మనం ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాం. లేదా 2 శారీస్ బుక్ చేసుకుంటే 100 డిస్కౌంట్ అని. సో, ఇలా నంబర్ ఆఫ్ డిస్కౌంట్‌తో, నంబర్ ఆఫ్ క్యాష్ బ్యాక్‌తో, నంబర్ ఆఫ్ ఆఫర్స్ తోటి మన షాప్ అయితే ముందుకు సాగుతుంది. సో, క్యాష్ ఆన్ డెలివరీ అడక్కండి. కానీ పేమెంట్ చేస్తే మీ శారీ మీ ముందైతే ఉంటుంది. సో, అది గ్యారంటీ అయితే మాదండి. సో, మా పేజ్‌ని ఖచ్చితంగా నమ్మొచ్చు. మా పేజ్ నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.